ఎట్లా అంటే అంకుల్ వాళ్ళ ప్లాట్ లోనే అండి మేము అందరం వెళ్ళి వీక్లీ ఒకసారి అన్న కూర్చునేది. దరిద్రుడు ఎట్లా అంటే మేము వాష్రూమ్ కి వెళ్తామని చెప్పి వాష్రూమ్ కూడా కూలగొట్టేశాడు. అసలు ఆ కిటికీలో నుంచి ఫోటోలు తీస్తారు మమ్మల్ని, కొట్టేశాడు. అద్దాలు అసలు మోటార్ ఏది లేదు. అసలు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండమ్మా, దరిద్రుడు అంటారు, భయం లేదా మీకు? లేదు, ఎందుకు లేదు, భయం లేదు. మేమంతా ఫ్రస్ట్రేషన్ అయిపోయి ఉన్నాం. మా నాన్న 97 లో ఉన్నాడు, 2004 నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు నా పెళ్లి అయిపోయింది, నా కూతురు ఇప్పటి వరకు తిరుగుతానే ఉన్నాను. ఇంకెందుకండి భయము? ఏం చేస్తాడు వాడు? చంపుతాడా? చంపని. ఆల్రెడీ మాకు అట్లాంటివన్నీ ఎదురు పడతానే ఉన్నాయి అక్కడ. అయినా కూడా మాకు కావాలని చెప్పేసి మేము వెళ్తున్నాం, ఇక్కడికి కూడా వచ్చాము. దేనికైనా రెడీ అని మేము భయపడేదే లేదు అసలు. మేము ఇంతమంది యూనిటీ ఉన్నాము, ఒక్కరు కాదు కదండి, 500-600 మంది మేమందరం యూనిటీ ఉన్నాం. ఏం కాదు, మాకేం భయం లేదు. మా అందరికి ఒకరికొకరు ఉన్నాం కాబట్టి మాకేం భయం లేదు అసలు. కొంచెమన్నా సిగ్గుండాలి, మహిళల బాత్రూమ్స్ సిగ్గుండాలి. అవి అన్న కూడా కొడుతుంటే పొద్దున సిగ్గుండాలి. వాడు చావుకి దగ్గరకు వస్తున్నాడు, ఏం చేసుకుంటాడయ్యా? మా ప్లాట్లు దొబ్బేసి మా కళ్ళ నీళ్ళు తీస్తే ఏం తాగుతాడు వాడు? వాడికి కుటుంబం లేదా? మా దుఃఖం అంతా ఎందుకు పోసుకుంటున్నాడు మా ముసురు?